వైకాపా నాయకులకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, వారికి మాట్లాడడం రాకపోతే ట్యూషన్లో చేరాలని జనసేన ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. 11 స్థానాల్లో గెలిచిన వైకాపా నేతలు అసెంబ్లీకి రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమిశెట్టి వాసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదన్నారు. తెలంగాణలో ఓ పిల్లవాడిని పరామర్శిస్తే అది కూడా తప్పుగా వైసీపీ చిత్రీకరిస్తుందన్నారు. సోషల్ మీడియాలో, వారి పత్రికలలో రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీకి అభివృద్ధి చేయడం కానీ, కొత్త కంపెనీలు తీసుకురావడం కానీ చేతకాదన్నారు. గంజాయిని పెంచి పోషించడం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎంతో ప్రక్షాళన జరుగుతోందని, అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. జనసేన అధికార ప్రతినిధి అమిశెట్టి వాసు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాలనలో గంజాయిని పెంచి పోషించాలని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుందన్నారు. వైకాపా నేతలు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. దయచేసి ప్రతి డిపార్ట్మెంట్లో మీరు కూడా మంత్రులు చేసుకుని ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైతే 2019-24 మధ్యలో మీరు అధికారాన్ని వెలగబెట్టినప్పుడు ఏం చేశారు, ఈ 2 సంవత్సరాలు మేమేం చేశాము, ఏ డిపార్ట్మెంట్లు మేము స్ట్రెంగ్తన్ చేశాము, ఏ డిపార్ట్మెంట్లు మేము ఏ వ్యవస్థలు మేము స్ట్రెంగ్తన్ చేశామనే దాని మీద మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత మాట్లాడితే అప్పుడు మీకు బాగుంటుంది. లేదంటే ఈ వారం రోజులు మీరు ఎంతైతే అబాస్పాలు అయిపోయారో అలాగ అయిపోతారనేది నేను ఇచ్చే సలహా. ఎందుకంటున్నానంటే కాపులందరూ వ్యతిరేకమైపోయారు. కాపులంతా అసలు మీ వెనకాతలు ఎప్పుడున్నారు? కాపులు అసలు కాపులు కాదు, ఎవరున్నారు మీ వెనకాతల? మీకు 35% 40% వచ్చిందంటే వాళ్ళన్నా హర్షిస్తున్నారా? తప్పక మీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎంతమందో మీరు జస్ట్ ఫస్ట్ తెలుసుకోవాలా. మీరు ఏది పడితే అది మాట్లాడుతుంటే మీరు తప్పితే సబ్జెక్ట్ ఉన్నోళ్ళు మీ పార్టీలో లేరా? సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఒక అపోజిషన్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేస్తున్నారు. అపోజిషన్ స్టేటస్ కాదు, అపోజిషన్ రెస్పాన్సిబిలిటీస్ మీరు తెలుసుకోండి. అపోజిషన్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని ఇది పరిస్థితి అని మాట్లాడాలా. అలాగే లేదు అంటే మాలాంటి ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఊరికే మీ పేపర్లోనే చెత్తగా రాయించడం కాదు, ఏది పడితే అది రాయించడం కాదు. మీరు మా మీద బురద జల్లినా ప్రజలైతే నమ్మరు. మీరు మేబీ ఒక నియోజకవర్గంలో మీరు బురద జల్లేసి అక్కడ అంతా ఎలా జరిగిపోతుందంటే ఎన్నాళ్ళు ఇది చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి ఉంది, ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సంక్షేమం ఉంది. మేము అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. మీ నాయకులు ఇప్పుడు రమ్మనండి. మీరు చేసిన అన్ని ఇవి కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు కొత్తగా మీరు వచ్చి ఏదైనా మాట్లాడితే దొంగే దొంగ 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 అన్నట్టు ఉంటుంది, సామెత ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి ఒక రాజకీయ పార్టీ, రాజకీయ వ్యవస్థ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయం మీద క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలా, మీరు తెలుసుకొని మాట్లాడాలా. అంతేగాని నేను అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాల్లో ఒకరోజు అసెంబ్లీకి వచ్చింది లేదు. కౌన్సిల్ మొత్తం వేస్ట్, రద్దు చేయాలి అని చెప్పి మీరు ప్రపోజ్ చేసిన కౌన్సిల్ ఈరోజు మీకు దిక్కైంది. అక్కడ కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు కాబట్టి అందులోకి మిమ్మల్ని ఎలా చేస్తున్నాడు. అందులోకి కూడా ఆయన వెళ్ళాలంటే రావడం మానేస్తారు. మరి నాకు అర్థం కాలేదు, ఆ స్ట్రాటజీ అంటే నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి ఉన్న 10 మందిని కూడా వెళ్ళనివ్వకుండా చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అదేం స్ట్రాటజీ? నిలబడినప్పుడు గట్టిగా నిలబడాలా. ఒక చట్టం మీద మీరు ఏ రోజు మాట్లాడింది లేదు, ఒక చట్టం మీద ఒక సలహా ఇచ్చింది లేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం మీద సలహా ఇచ్చింది లేదు. మీరు ఒకలే కాదు, సలహా ఇవ్వాల్సిందే. ప్రతి పార్టీ సలహా ఇవ్వాలి. ఇలా అనుకుంటున్నారు, మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే దీనివల్ల ఇలా ఇబ్బంది ఉంటుందని ఏ రోజైనా ఒక్కటైనా పేపర్ మీద ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎంతసేపు అక్కడ అవినీతి జరిగిపోయింది, ఇక్కడ అవినీతి జరిగిపోయిందని ఊహాగానాలకి మాట్లాడి ఊరికే మాట్లాడడం తప్పితే, ఇదిగో ఈ స్ట్రాటజీ, మీరుగో 20,000 కోట్లు ఖర్చు పెట్టారు, 10,000 కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే ఇదిగో ఇలా చేశారు, దీని మీద ఇలా చేస్తే బాగుండని ఏ రోజైనా సలహా ఇచ్చారా? దీనివల్ల ఇలా వేస్ట్ అవుతుంది, ఇగో ఈ లెక్క, దీనికి 5,000 కోట్లు, దీనికి 2,000 కోట్లు, దీనికి 100 రూపాయలు, దీనికి 200 రూపాయలు, దీనివల్ల ఇలాగ అవుతుంది అనేది మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఈ రోడ్డు వేశారు, ఈ రోడ్డు కన్నా అల్లా రోడ్డు వేస్తే బాగున్ను,
లేకపోతే ఆ రోడ్డుతో పాటు ఈ రోడ్డు వేస్తే బాగున్నాను మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఇవేమీ మాట్లాడలేదు. మీరు మాట్లాడింది ఏంటంటే మేము వచ్చిన వెంటనే ఏదైతే మీ మెడికల్ కాలేజీలు ఉన్నా అన్నీ రద్దు చేస్తాం, అధికారులు మా మాట వినకపోతే ఈరోజు మీరు ఏమంటే రేపు వచ్చిన తర్వాత మేము మీ తాట తీస్తాం. మీరు మాట్లాడిన మాటలు ఇవి. కులాల గురించి మాట్లాడతారు, లేకపోతే ప్రాంతాల గురించి మాట్లాడతారు. జడిపిస్తాడు, బ్లాక్మెయిలింగ్ చేసేటట్టు జడిపిస్తారు అధికారులని. మేము వచ్చేస్తామంటారు. ఏం వచ్చేస్తారు? 19-24 మధ్యన అందరూ చూశారు. 24 తర్వాత ఈరోజు గవర్నమెంట్ గురించి మీరు చాలా స్టేబుల్గా వెళ్తున్నాం. ప్రజలకు అర్థమైంది. కనీసం 10-15 సంవత్సరాలు ఒక గవర్నమెంట్కి ఇస్తే, స్టేబుల్ గవర్నమెంట్కి ఇస్తే కంటిన్యూస్గా డెవలప్మెంట్ చేసుకుని ఒక స్థాయిలోకి తీసుకెళ్తామని ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఎంతసేపు ఆ రోజు 2024లో కూడా మీ వెనకాతల ఏ కాపు లేడు, ఎవరు లేరు. కాబట్టే మీరు అత్యధిక ఓట్లతో మీరు ఓడిపోయిన పరిస్థితులు. కాబట్టి దయచేసి మేమిచ్చే సలహా మీరు ఏది పడితే అది మాట్లాడకండి, ఎలా పడితే అలా మాట్లాడకండి. ప్రతి దానికి ఇక్కడ సమాధానం ఉంటుంది. మీరు కావాలంటే పర్ఫెక్ట్గా ఏదన్నా ఉంటే సలహాలు సూచనలతో కలిసి మీరు రావాలి. అలా రావాలంటే మీకు సబ్జెక్టు తెలియాలి. ఆ సబ్జెక్టు కావాలంటే ట్యూషన్స్ పెట్టుకోండి. ఆ సబ్జెక్టులు తెలుసుకొని మీరు రండి. మీరు అలాంటి సబ్జెక్టుల మీద వస్తే మేము కూడా నేర్చుకుంటాం. కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాం కాబట్టి మేము కూడా నేర్చుకుంటాం. మేము కూడా నేర్చుకుని మీకు సమాధానాలు చెప్పడం కోసం మేము నేర్చుకుంటాం. నేర్చుకున్నప్పుడు మేము నేర్చుకుంటాం, మీరు నేర్చుకుంటారు. దానివల్ల ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగం ఉంటుంది. అంతేగాని మానవత్వం కూడా లేకుండా మీరు ఎలా పడితే అలా మాట్లాడి ఎలా పడితే అలా చేస్తే మేము సమాధానం చెప్పగలం. మీకన్నా వరస్ట్గా ఎవడైతే మాట్లాడలేడు, కానీ మేమైతే మాత్రం సమాధానం చెప్పగలం. ప్రతి విషయానికి సమాధానం చెప్పగలమని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. వైసీపీ పార్టీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని టార్గెట్ చేయటం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏది జరిగినా రాష్ట్రంలో అది కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపించారంటం అనేది ఎంత దుర్మార్గమో మేము చూస్తూ ఉన్నాం. మొన్న తూర్పు గోదావరి జిల్లాలో కాపు, వైసీపీ కాపు అంటే ఎంత దారుణంగా మారిపోయిందంటే ఒక కులాన్ని ఒక పార్టీలకు ఆపాదించటం, కొంతమంది టార్గెట్ చేసి, ఎందుకంటే కేవలం అలా మనుగుడు దెబ్బతిన్నదని తెలిసి, అంటే జనసేన పార్టీ ఉన్నంతకాలం ఏ వైసీపీలో ఉన్నటువంటి కాపులకి అధికారం రాదు, మేము ఎమ్మెల్యేగా కూడా ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేమని భయంతో కావాలని కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి వైసీపీ కాపులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రమే కాదు దేశం గర్వపడే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ శాఖ కానీ, అడవి శాఖ కానీ, ఆయనకున్న శాఖలన్నింటినీ చూస్తూ ఉంటే చాలా గర్వపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక కులం ఓట్లేస్తే ఈ కూటమి ప్రభుత్వం రాలేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను జనసేన పార్టీ ఒక కాపుల కోసం కాదు, అణగారిన వర్గాలందరి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల కోసం జనసేన పార్టీ స్థాపించానని చెప్పారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ఏర్పాటు చేయడానికే కారణం వైసీపీ నాయకులు. మీరు చేసిన దందాలు, మీరు చేసిన అవినీతి, మీరు 5 సంవత్సరాలు 151 సీటు మీకు ఇస్తే కేవలం కులాల పేరు పెట్టి బూతులు మాట్లాడించడం తప్ప ఈ రాష్ట్రానికి మీరేమైనా చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఏ రోజన్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఏ రోజన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడారా? ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టాడని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మడి రాంబాబు గారు, పేరిని నాని గారు, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు కింద మేము పనిచేయడానికి గర్వపడతా ఉన్నాం. ఈరోజు మా నాయకుడికి ఒంట్లో బాగోపోతే నేరుగా ప్రధానమంత్రి వచ్చి ఆయన పలకరించడం అంటే, దేశంలో జనసేన అధ్యక్షుడు లాంటి వ్యక్తి కులంలో పుట్టడం మీ అదృష్టం. మీలాంటి వ్యక్తులు మా కులంలో పుట్టడం మా దురదృష్టం. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో ఉన్న పెద్దలు ఎవరైనా ఆ కులంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఆ కులానికన్నా అన్ని కులాలకి న్యాయం చేస్తానని వస్తే కేవలం మీరు మదంతో, అహంకారంతో మీ నాయకుడు చెప్పినట్టు విని మా నాయకుడి మీద బురదేస్తే ఆ బురద మా మీద పడదని హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడో రౌడీలు చనిపోతే, ఎక్కడో ఏదో అన్యాయం జరిగితే అది కేవలం జనసేన పార్టీ
చేపించిందనే విధంగా మీరు మాట్లాడటం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులతో పాటు కాపు కులంలో ప్రతి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారితో ఉంటారని మేము ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న విలాసమైన జీవితాన్ని వదులుకొని ఈ కులంతో పాటు అణగారిన వర్గాల కోసం జనసేన పార్టీ పెట్టారు. మేము కనపడతా ఉన్నాం. మా కులంలో పుట్టినందుకు మా పవన్ కళ్యాణ్ గారు మా కులం కోసమే కాదు అన్ని కులాల కోసం పోరాడతారు. లా అండ్ ఆర్డర్కి ఓడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటే ఈ రాష్ట్రంలో యువత కానీ పెద్దలు కానీ అన్ని వర్గాల వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని చెప్తారు. గత ప్రభుత్వంలో మీరు గంజాయి మోకని పెంచింది మీరు కాదని మేము అడుగుతా ఉన్నాం. మీ ఎమ్మెల్యేల ర్యాలీల కోసం గంజాయి పొట్లాలు ఇచ్చి మీ ర్యాలీల్లో తిప్పుకున్నది నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం. మీరు రౌడీ షీటర్ని గోండాల్ని మీరు పెంచి పోషిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి ఎటువైపు వెళ్తుందో ఒకసారి చూడండి. మీరు రాష్ట్రంలో పరిపాలించినప్పుడు ఒక్క కంపెనీ కానీ ఇక్కడ కంపెనీ పెట్టడానికి ఎవరన్నా ముందుకు వచ్చారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పంచాయతీ శాఖలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 24వ ర్యాంక్ ఉంటే మా కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు ఫస్ట్ స్థానానికి తీసుకొచ్చాడు. ఫస్ట్ స్థానానికి తీసుకురావటమే కాకుండా దేశంలోనే 18 అవార్డులు తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి నాయకుడు ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా ఎక్కడ చిన్న అవినీతి లేకుండా పరిపాలిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కులం పేరు మతం పేరు దూషిస్తే మీ నాలుకలు కోస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కానీ సిగ్గు తెచ్చుకొని మీరు ప్రజల పక్షాన నిలబడి తప్పు చేసినప్పుడు నిలదీయండి పార్టీని, ఏ పార్టీ అయినా. కానీ మా జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రం కులానికి అంటగడితే మాత్రం రానున్న రోజుల్లో మీకు డిపాజిట్ లేకుండా కాపులు పెద్ద ఎత్తున అన్ని కులాలు కూడా మీకు బుద్ధి చెప్తాయని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మరి సుందరపు విజయ్ కుమార్ గారు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించడం చాలా సంతోషం. మరి ఆయన కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని మరి ఆయన గళాన్ని వినిపించినటువంటి సుందరపు విజయ్ కుమార్ గారికి ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం.